సందడి ఇది పల్లె బాటల సింగిడి. అందరికీ దండాలు దండాలు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మరి మీ అందరికీ కూడా ఈ శృతి పటేల్ దండాలు పెట్టేస్తుంది. మంచిగా ఉన్నారు కదా? గట్టనే కూర్చోరి. మరి బొట్టు మీద పాట, గట్టు మీద పాట, ఆ షెట్టు మీద పాట, చీర కట్టు మీద పాట. మరి పాట లేనిది మన జిందగే లేదు కదా. మరి జిందగీలా పాట అనేది మనకి కనిపించే నీడ లెక్క మనతోనే ఉంటుంది. మరి ఆ కనిపించే నీడ లెక్క ఇయ్యాల ఆట పాట మీ దగ్గరికి ధూమ్ ధామ్ చేయనికి షురు అయింది. మరి ఇక షురు చేద్దామా? ఆట పాట సందడి ఇది పల్లె పాటల సింగిడి ఫైనల్స్. ఏందుల్లగట్ల చిన్న పోయి కూర్చున్నారు? ఏమైంది? మనసున పడతలేదా? అయ్యో తెల్లారులేస్తే పనీలు కోవాలి కదా. ఏంది ఎప్పుడు పని చేసి చేసి కష్టపడుతూనే ఉన్నారు కదా. ఆ కష్టం పోవాలంటే చిన్న ముచ్చట చెప్తా. అంటే కష్టాన్ని మనం పోగొట్టలేం కానీ ఆ కష్టాన్ని మర్చిపోయి ఒక చిన్న ఉపాయం చెప్తా, సరేనా? ఏం చేయాలంటారా? ఒకసారి మీ ఫోన్లో తీసిర్రా? ఫోన్లో తీసి ఒక్కసారి ప్లే స్టోర్కి పోర్రి. పేర్రా పోయినాక దల్లా WAVS వేవ్స్ అని కొట్టుర్రి. కొట్టినాక మీకు మన దూరదర్శన్ వారి OTT వేవ్స్ అని అవపడుతుంది. కనబడ్డదా? కనబడంగానే ఒక్కసారి ఒత్తుర్రుల్లా ఓతంగానే తిరుగుతుందా? తిరిగిందంటే ఇంకేంది, ఒక్కసారి దాన్ని చూసిర్రు అనుకో, ఓపెన్ చేసి మీకు మస్తు మస్తు సినిమాలు, మంచి మంచి కార్యక్రమాలు, ఒకటా రెండా ఇష్టం ఉన్న భాషలల్లా ఇష్టం ఉన్న కార్యక్రమాలు అన్నీ కూడా చూసుకుంటూ మస్తు మస్తుగా కొద్దిసేపు మీ మనసును ఉల్లాసంగా ఉత్సాహంగా మరి ముందు తీసుకుపోతుంది. మరి చూస్తూనే ఉండుర్రి మన దూరదర్శన్ వారి OTT వేవ్స్, సరేనా? మరి ఎప్పుడు షురు అవుతుంది ఈ ఫైనల్స్ అని మీరు అందరు కూడా చూస్తున్నారు కదా. ఇక నాకు కూడా తెలుసులా, మరి ఉండంగానే చూసిర్రా మన ఫైనల్కి వచ్చేసినాము. ఇక ఎవరు వచ్చిర్రు, ఏడికెళ్ళి వచ్చిర్రు, ఎంతమందితో నచ్చిర్రు ఇక మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే ముందుగా నుంచి మీరు చూసుకుంటూనే వస్తుర్రు, మీరు మెచ్చిన వాళ్ళే మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక మనం షురు చేద్దాము. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పాటలు పాడి ఒక్కో మెట్టు ఎక్కుకుంటా మరి ఇలా ఫైనల్స్ దాకా వచ్చేసిర్రు. ఆ ఫైనల్ షురు చేద్దాము. మరి ఫైనల్లో ఎవరు వచ్చిర్రు, ఏడికెళ్ళి వచ్చిర్రో తెలుసుకునే ముందు మరి అసలే ఫైనల్స్ ఏం చేద్దాం? మరి కొత్తగా ఉండాలి కదా, ప్రత్యేకంగా ఉండాలి కదా. మరి ప్రత్యేకంగా ఉండాలంటే ఎవరు వచ్చిర్రు? ఓ చుట్టం అయితే వస్తారు కదా. మరి ఆ చుట్టం ఎవరనుకుంటుర్రా? కవి, సాహిత్యవేత్త, అనువాదకులు, తెలంగాణ చారిత్ర పరిశోధకులు, తెలంగాణ జానపద మరియు గిరిజన కళలపైన ఎంతో పరిశోధన చేసిన ఒక గొప్ప వ్యక్తి. మన జానపద సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే వ్యక్తుల్లో మరి ఎప్పటికీ మొదటి స్థానంలో ఉంటాడు. మరి ఎవరో కాదు, మన డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి స్వాగతం. మా ఆట పాట మీకు స్వాగతం పలుకుతుందన్న. మీరు రావడం మాకు చాలా చాలా సంతోషం. ఇవాళ ఫైనల్స్ ఉన్నాయి. మరి ఈ ఫైనల్లో మా వాళ్ళు దుమారం రేపనికి సిద్ధంగా ఉన్నారు. మరి షురు చేద్దాం కథ. ఇక గట్లను మీ అందరికీ ఎరకనే మా అసలు మనిషి మా యశ్పాల్ అన్న. ఇక అన్నలేంది మాకు ముచ్చట అసలు ముందుకే పోదు. ఇక మా అన్న దండాలే. దండాలు రా తల్లి. మరి ఇక ఇవాళ ఆట పాట సీజన్ 2 ఫైనల్లోకి అడుగు పెట్టేసినామన్నా. ఇక షురు చేద్దాం కథ. లేట్ కాకుండా. ఇక మా వాళ్ళు అయితే తయారున్నారు. ఇక ముందుగా మా వాయిద్య కళాకారులు అన్నలకు అందరికీ కూడా నమస్తే. అలాగే మా కళాకారులు, మా డాన్సర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దుమారం చేసి ఇష్టి పెడతారు చూడుర్రిగా. మరి ముందు ఎవరు వచ్చిర్రు, ఏడికెళ్ళి వచ్చిర్రు ఒక్కసారి చూసుకుందాము. మరి ఇడిదిక్కు నుంచి ఏ పెబ్బ వచ్చింది? ఓర్ నాయనో మా గడ్డం రమేష్ అన్న వచ్చేసిండు. అన్న మంచిగా ఉన్నావా? మంచిగున్నారా? చాలా బాగున్నా. చాలా బాగున్నావు. అసలే ఫైనల్లోకి వచ్చినావు కాబట్టి ఇంకా బాగుంటావు. మరి జుంగలు తయారుగా ఉన్నారా? జుంగలు రెడీగా ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు. అబ్బో. మరి ఇడిదికైతే గడ్డం రమేష్ అని వచ్చిండు. మరి ఇడిదికి ఒక్కరు ఉంటారు కదా పోటీకి, ఏ పెబ్బ వచ్చింది, ఏ జుంగలు వచ్చినాయో తెలుసుకోవాలి. మరి ఇగో ఈ పూలగాడ రానే వచ్చిండులా. వసీము ఏంది చెప్పమ్మా? మంచిగా ఉన్నావా? నీ వార్చేదానాగో తీర్చేదానాగో నీవెందుకు వచ్చిన ఫస్ట్ అది చెప్పు నాకు. ఇక నేను లేకపోతే నువ్వు కూర్చొని ఎందుకు చెప్పి, ఇక నేను ఉంటేనే నువ్వు ఉంటావు, నేను లేదు నువ్వు ఏడికెళ్ళి వాడతావు, ఎవరు పిలవాలి నిన్ను? ఎలా ఫైనల్ అంటే ముక్కు పుల్ల పెట్టినా పిల్లవు. ఏం చేస్తాను, జర మంచిగా తయారు రావాలి కదా. మరి అసలే ఫైనల్ జర నన్ను కూడా చూడాలి. ఎప్పుడు మీ పాటలే వింటారు కదా, నన్ను కూడా అప్పుడప్పుడు చూడద్దా? జుంగలు తయారుగా ఉన్నారా? తయారుగా ఉంటారు. ఇలా పోటీ మాత్రం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే పెబ్బలే మామూలు పెబ్బలు కాదు. ఇక వాళ్ళు పట్టుకొచ్చిన జుంగలు ఎట్లుంటారు మీ అందరికి ఎరికైనా ముచ్చట్నే. కాకపోతే ఫైనల్లో ఎట్లుంటుందో మీకు ఒక్కసారి నేను చెప్తా, జాగ్రత్తగా వినాలి. పెబ్బలు జుంగలు ముందుగా మొదటి రౌండ్ ఉంటుంది. ఇడిదిక్కు ముగ్గురు ఉంటారు. మొదటి రౌండ్లో 6 జుంగలు కూడా పాటలు పాడేస్తారన్న. ముందుగా పెబ్బలతోని కార్యక్రమాన్ని మొదలు పెడతాం మనము.
మొదటి రౌండ్లో ఇద్దరు పెబ్బలు పాడేస్తారు, 6 జుంగలు పాడేస్తారు. దాని తర్వాత రెండో రౌండ్లో డ్యూయట్ సాంగ్స్ ఉంటాయి. అప్పుడు పెబ్బలు పాడరు, కేవలం జుంగలు మాత్రమే పాడతారు. 3 జట్టులుగా విభజించబడుతుంది, ఒక్కో పాట పాడడం జరుగుతుంది. ఆ 3 పాడిన తర్వాత అందులోకి వెళ్ళి అంటే 6లో 2 ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఆ 2 ఎలిమినేట్ అయిన తర్వాత ఇంకా మిగిలేది 4 మాత్రమే. ఆ 4 రౌండ్ 3లో మరి ఫైనల్ విన్నర్ ఎవరు అనేది పోటీకి సిద్ధంగా ఉంటారు. మరి ఇది కథ అయ్యల్లా. మరి కథ విన్నారు కదా, ఆ కథ వింటే సరిపోదు. ఆ కథను ముందు తీసుకుపోవాలంటే ముందు పెబ్బతో ముచ్చట మొదలు పెట్టాలి. మరి పెబ్బ సిద్ధమా? గడ్డం రమేష్ వస్తావా? వస్తా. మరి రావాలిగా. ఇక మా అన్న అత్తనైతే దుమ్మురం చేస్తా అన్నట్టే ఉంటాడు. మరి అన్న ఒకసారి నీ పేరు చెప్పేసుకో. నా పేరు గడ్డం రమేష్, జగిత్యాల జిల్లా చిన్నాపూరు గ్రామస్తును. నేను ఈ 2 సిరిసిల నుంచి కూడా నా తోటి కళాకారులను తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాము. ఇయ్యల్ల మాత్రం గట్టి పోటీ ఉన్న నాకే భయం అవుతుంది. నీకే భయం అవుతుంది? పెబ్బలకి ఆ మాత్రం భయం ఉంటేనే జుంగలు కూడా భయపడతారు, మంచిగా వాడతారు. నా భయం ఏంటంటే 3 పైకి పంపించాలనిపిస్తుంది. ఇక మరి వీళ్ళని ఇంటికి చదువుకోమంటారా? గట్లనే ఉంటది మరి ముచ్చట. మరి మంచి పాట ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? పల్లె పాట పాడతారా? పల్లె పాట పాడతావు. ఇక మా ఊళ్ళతో ఇదే పరిచయం. ఏం పాట అంటే పల్లె పాట అంటారు, జానపదం అంటారు, పేరు చెప్పారు, మళ్ళీ ఏం చెప్పారు. ఎంతసేపు నిల్చుంటుంది పిల్ల అనుకుంటారు. సరే షురు చెయ్యిగా. ఎట్లు పోదు నేను సీతమ్మను ఎలా చూసేదాను, ఎట్లు పోదు నేను సీతమ్మను ఎలా చూసేదాను, ఎట్లు వదును ఈ పట్ల దానవులెల్లా, ఎట్లు వదును ఈ పట్ల దానవులెల్లా, కోట్లు ఉన్నరు కమ్మినట్లు సందుడు బాగా, ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను, ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను. రూపమున రింతునా చలో నిజ రూపమున రింతునా నిజ చెరుల నిమిషంబులో తుంచునా, నిజ రూపమున రింతునా నిజ చెరుల నిమిషంబులో తుంచునా, సృజనత్వతో నుంటే సురతి దొరుకురో లేదు, సృజనత్వతో నుంటే సురతు దొరుకురో లేదు, అదుడు నాకిది ఏమి యాదాలో, ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను, ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను. కుశగిరి రాఘవా ఓ కుశగిరి రాఘవా సుందర రూప వైకుంఠపురి కేశవా, ఓ కుశగిరి రాఘవా సుందర రూప వైకుంఠపురి కేశవా, ప్రాకటముగను దొచ్చిదిలోగా ప్రాకటముగను దొచ్చిదిలోగా దండ మార్గము లేక ఏమైపోదు, ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను, ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను, ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను. వామో రమేష్ అన్న పోటీ అసలు జుంగం అనుకుంటున్నావా పెబ్బం అనుకుంటున్నావా? జుంగల్ లెక్కన మస్తు పోటీగా మస్తు వాడినావు, బలం ఇద్దామని బలం ఇచ్చినావు, తెలిసిపోతుంది. ఇక మస్తు వాడతాడు. మా అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇక మా గురువు గారు కూడా తెలిసిపోయిన ముచ్చట్ని అది అందరికీ. మరి అక్కడ మా ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు. ముందుగా మరి అన్న హరికృష్ణ అన్న చెప్పాలా?
Ramesh, first of all, I would like to say my heartfelt congratulations to you and your team. చాలా అద్భుతంగా అంటే పాట వింటున్నంతసేపు అంటే చాలా చక్కగా అంటే మనలో తెలంగాణ పల్లె పదాలు తర్వాత తెలంగాణలో ఉండే జనజీవన శైలికి సంబంధించిన చాలా విషయాల్ని చాలా సున్నితంగా చాలా అద్భుతంగా మ్యూజిక్ కంపోజిషన్స్తో కూడా చాలా బాగా చేశారు. అండ్ మీ టీం వాళ్ళందరూ చేసిన కొరియోగ్రఫీ ఇట్ ఇస్ రియల్లీ ఎక్సలెంట్. ఒక్కసారి ఐ మస్ట్ అప్రిషియేట్ దెమ్. లిరిక్స్ పరంగా కానీ రాగం పరంగా కానీ అండ్ కోరియోగ్రఫీ అండ్ డ్యాన్స్ కంపోజిషన్ పరంగా కానీ ఇట్స్ రియల్లీ నైస్. ఒక జోష్ని అయితే తీసుకొచ్చావు రమేష్ నీ స్టైల్లో. జగిత్యాల జోష్ని ఇప్పుడు మొత్తం నింపావు. వెరీ గుడ్, నైస్. థ్యాంక్ యూ అన్న. యశ్పాల్ అన్న, రమేష్ నరనరాల ఆట పాటతోనే ఆయన జీవనం ఉంది. వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ వారసత్వం అంతా కూడా పాటతోనే పుట్టుక, పాటతోనే సావు, అంత చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి రమేష్ అలా ఓకగా అట్లా ఊరికేనే పాడేస్తాడు ఏ పాట అయినా కూడా. మంచి పాట, అద్భుతమైనటువంటి తెలంగాణ బాణీలతో ఉన్నటువంటి పాట బాగుంది, మంచిగా పాడినావు రమేష్, సూపర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి ఇడిదికో పెబ్బున్నాడు కదా, ఏమేమైనా తక్కువ నవయ్యా మేము అసలు చూడ అంటాడు. మా వసీము సిద్ధమా? ఇక నేను వద్దా అంటే నువ్వు ఒకటవా పిల్లవు. నువ్వు రాకపోతే పగ్గాలే సిగ్గు కత్త నేను ఇడికి కానీ నువ్వు రాయగలే. ఇక మా వసీం వస్తే ఆట ఉంటుంది, పాట ఉంటుంది, ముచ్చట ఉంటుంది, అలుగుడు ఉంటుంది, కడుగుడు కూడా ఉంటుంది. గట్ల ఉంటుంది మా పిల్లగాడైతే. మరి వసీం ఒక్కసారి నీ పేరు చెప్పేసుకో. నా పేరు ఎండి వసీముద్దీన్. నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాను. ఏం పాట పట్టుకొచ్చుకుంటావు? నిత్యం సంసార్ నీళ్ళకొతే శరవాలికి మూలకోయింది అంట. ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు? సందు దొరికితే చాలా తల్లిలతో కొదమంటారు మీ ఆడవాళ్ళు. మేమా ఎప్పుడు చూడు ఆడవాళ్ళ మీద ఏడతాడు ఈ పిల్లగాడైతే. మరి పాట ద్వారా చెప్తావా? ఈ కొద్దిసేపు ఉంటే ఇక మొత్తం నా మీనే ఆడుకుంటాడు. ఇక అద్దు నీతో ముచ్చటద్దు, నీతో సోపతద్దు, నేను పోతానా, నువ్వు ఆడుకో. ఇక సరే పో అమ్మా. తాళాలు ముంతాలు నన్ను దోముమంటే తలిగారి దేశము నేను వారిపోతా, తలిగారి దేశము నేను వారిపోతా. తాళాలు ముంతాలు నన్ను దోముమంటే తలిగారి దేశము నేను వారిపోతా, తలిగారి దేశము నేను వారిపోతా. తలిగారి దేశము నువ్వు వారిపోతే తనుకుంటా గుదుకుంటా నేను దోలుకొస్తా, తనుకుంటా గుదుకుంటా నేను దోలుకొస్తా. ఆగో ఏయ్ తలిగారి దేశము నువ్వు వారిపోతే తనుకుంటా గుదుకుంటా నేను దోలుకొస్తా, తనుకుంటా గుదుకుంటా నేను దోలుకొస్తా. తనుకుంటా గుదుకుంటా నువ్వు దోలుకొస్తే వండకుండా దంచకుండా నేను వండుకుంటా, వండకుండా దంచకుండా నేను వండుకుంటా. ఇక వండుకోపో. వండకుండా దంచకుండా నువ్వు వండుకుంటే బాయన్న చెరువన్న నేను చూసుకుంటా, బాయన్న చెరువన్న నేను చూసుకుంటా. వండకుండా దంచకుండా నువ్వు వండుకుంటే బాయన్న చెరువన్న నేను చూసుకుంటా, బాయన్న చెరువన్న నేను చూసుకుంటా. చెరువన్న నువ్వు చూసుకుంటే చేతులున్న చెర్లకోలలో వాడుకుంటా, 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 చేతులున్న చెర్లకోలలో వాడుకుంటా.
అనుకున్న గీసోంటే కథలు పడతావు నువ్వు, నాకు ఎప్పుడో తెలుసు. ఏం చేస్తావులా అవగారి ఇంటికి పోతే తను గుద్దుకుంటూ పట్టుకొస్తావా? మరొకట్రా ఇక అందరు ఇంట్లో ఉండే రామాయణమే. ఇక రామాయణం గురించి మనం మాట్లాడుకన్నా అక్కడ ఇద్దరు అన్నలు ఉన్నారు, అన్నలే చెప్పేస్తారు. ఎందుకంటే ఇంటింటికో రామాయణం అంటారు కదా, గట్లనే ఉంది. మరి ఈయన రామాయణం ఏందో ఒక్కసారి ఈయన పంచాయతీ ఏందో ముందుగా మన హరికృష్ణ అన్న చెప్పేసేయండి. వశీం, సార్ నిజంగా చాలా మంచి పాటను తీసుకొచ్చావు. ముఖ్యంగా థ్యాంక్ యూ. మనకు తెలంగాణలో జానపదాల్లో గ్రామీణ ప్రాంతాలలో భార్యాభర్తల మధ్య ఉండే సరసము శృంగారము అది కొట్టినట్టుగా తిట్టినట్టుగా ఇట్లా పైనుంచి కనిపిస్తుంది, కానీ దాని వెనక దాని అంతర్గర్భంలో మాత్రం ఖచ్చితంగా ఒక అత్యంత అద్భుతమైన ప్రేమ అనురాగము ఇద్దరి మధ్య ఉంటుంది. అవును సార్. అంటే పాపం మనకి సాఫిస్టికేటెడ్గా చెప్పడం రాదు, జానపదులకి సాఫిస్టికేటెడ్గా చెప్పడం రాదు. ఏదైనా ఉంటే స్ట్రెయిట్గా చెప్తారు. ఆ స్ట్రెయిట్గా చెప్పేదే మన జానపద పల్లె పదాల్లో కూడా ప్రతిబింబించింది. ఆమె లేకుండా ఆయన ఉండలేడు, ఇక్కడ పాయింట్ అది. అవును సార్. అందుకని అయ్యా నువ్వు నాకు చెప్పబెట్టకుండా నువ్వు ఇంటికి పోతే, మీ అవ్వగారింటికి పోతే నా పరిస్థితి ఏంది, నా కథ ఏంది, నా కార్ఖాన ఏంది, నేను ఎంత నీ పైన డిపెండ్ అయి ఉన్నాను, నువ్వు లేకుండా నాకు క్షణం కూడా గడవదనే విషయాన్ని కొంచెం సున్నితంగా చెప్పడం సాధ్యం కాదు కనుక అట్లా చెప్పిండ్రు. ఇది ఒకటి చాలా మంచి పాట. కంగ్రాచులేషన్స్ వశీం. థ్యాంక్ యూ సార్. మరి యశ్పాల్ అన్న? తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పాటలు ఒక ఎత్తు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పాటలు ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే అక్కడ శ్రమజీవులు ఎక్కువ, చెమట సుక్కల దారాలు ఎక్కువ కనుక అక్కడ పాట ఇంకా బతికే ఉంది. అట్లే వశీం కూడా చాలా కష్టపడే తత్వం. ఎక్కడ పాట ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 రోజులున్నా 3 రోజులున్నా అంత దూర భారమైన తన సొంత ఖర్చులు పెట్టుకొని పోయి సేకరణ చేసుకొని వచ్చిన పాటలు, మన ఆట పాటకు ఆనిముత్యాలు లాంటి పాటలు అందించిండు వశీం. నిజంగా కూడా చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ సార్. ఈ హిందుల్లో పరిశాన్ అవుతారు కదా, పెబ్బలకి ఇట్లున్నారు ఇక జుంగలు ఎట్లుంటాయి అనుకుంటారు కదా. ఇప్పుడు అసలైన కథ మొదలవుతుంది. మరి జుంగలు తయారుగా ఉన్నారు. అన్నయ్య పిలుచుకుందాము. పెబ్బలే అదరగొట్టేసిరంటే మా జుంగలు బెదర కొడతారో మరి మనని ఎల్ల కొడతారో చూద్దాం ఇక. మరి రమేష్ అన్న, మరి ముందుగా పోటీకి ఏ జుంగను పంపిస్తాను? గడ్డం రమేష్ అన్నని మనం ముందుకు వస్తుంది. అన్నా సిద్ధమా? రావాలిగా. ఒక్కసారి నీ పేరు ఊరు చెప్పేసి అన్న. కరీంనగర్ జిల్లా, గడ్డం రమేష్ నా పేరు కూడా, తమ్ముడే. ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు, నేను ఎక్కడనో మారుమూల గ్రామం నుంచి వచ్చాను. నేను ప్లంబర్ కూలి వర్క్ చేసుకుంటూ ఆటపాట ప్రోగ్రాం చూస్తే తమ్మి మరి నాకు కూడా అవకాశం అంటే తమ్ముడు ఎంతో కష్టపడి నాకు ఫైనల్కు తీసుకొచ్చినందుకు కృతజ్ఞత ఉండను. మరి ఏం పాట పట్టుకొని వచ్చినావు? రావోయి సారంగధర. రావోయి సారంగధర. రావోయి సారంగధర అంటే ఒక ప్రియునిది పావురం ఉంటుంది. ఆ పావురం ఎగిరిపోయి ఒక గృహంలోకి వెళుతుంది, బిల్డింగ్లోకి. నా పావురం నాకు ఇయ్యి అని ఆమె దగ్గరికి వెళుతాడు పురుషుడు. అదే సంభాషణ. ఇక ఆ పావురం ఎక్కడికి పోయింది, ఎవరి దగ్గరికి అయింది, మరి ఈయన ఎవరిని అడుగుతుండో తెలియాలంటే ఈ పాట వినాలే. ఇక నీ పావురం పురాణం మొదలుపెట్టు, సరేనా? కానీ ఇక శౌర్యమును మించు ఆ చక్రధారి, నలిని వైరిని బ్రోచిన నవ్వు ముఖము. కృష్ణ కృష్ణ రావోయి సారంగధర ఈ మేడలోకి, రావోయి సారంగధర ఈ మేడలోకి, రావోయి. ఇవలావల లేదు ఇదిగో పావురం బిచ్చటనే ఉన్నది, ఇవలావల లేదు ఇదిగో పావురం బిచ్చటనే. కూడి మనమిద్దరము ఇప్పుడు ఈడు జోడు గూడు యుందం, ఈడు జోడు ఆహా ఈడు జోడు, ఆహా ఈడు జోడు గూడు. కూడి మనమిద్దరము ఇప్పుడు ఈడు జోడు గూడు యుందం. రావోయి సారంగధర ఈ మేడలోకి, రావోయి. పన్నీరు గంధం గుత్తముగా నీ మేనునదల్. మెత్తని పూపానుపై నిన్నెత్తుకొని ముద్దాడదా, మెత్తని పూపానుపై నిన్నెత్తుకొని ముద్దాడదా. నువ్వు రావోయి
సారంగధర ఈ మేడలోకి రావోయి. చంద్రకవి రూమాలు చేతను అందముగా నవరత్నమకటము. చంద్రకవి రూమాలు చేతను అందముగా నవరత్నమ. చిందులే చేవన్న కాడ చిందులేసిన మొన్నగాడ రావోయి. సారంగధర ఈ మేడలోకి రావోయి. ఈ వలావల లేదు ఇదిగో పావురం బిచ్చటనే ఉన్నది. ఈ వలావల లేదు ఇదిగో పావురం. కూడి మనమిద్దరము ఇప్పుడు ఈడుదోడు గూడు ఈడుదోడు గూడు. సారంగధర ఈ మేడలోకి రావోయి. అమ్మో రమేష్ అన్నో, అసలు నిజంగా పాట విన్నంతసేపు కూడా వాళ్ళు నిన్ను ఫాలో అవుతురా, నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నావు తెలియదు కానీ అసలు చెవులలో ఇట్లా ఎన్నో ఇట్లా వాయిద్యాల సప్పుడు ఉంటుంది చూసినావా? 1000 వాయిద్యాలు మోగితే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది ఒకేసారి. చాలా అద్భుతంగా, చాలా నాకైతే నచ్చింది. ఇంకా నాకు నచ్చడు కాదు కదా, అక్కడ ఇద్దరు ఉన్నారు, మా అన్నల్ని అడగాలి. ముందుగా మరి హరికృష్ణ అన్న గారు చెప్పాలి. రమేష్, నువ్వు ఎంపిక చేసుకున్న పాట ఏదైతుందో అది భజన శైలి పాట. మనకు గ్రామీణ ప్రాంతాల్లో భజనలు చేసే విధానం కానీ, తర్వాత పద్యనాటక సంప్రదాయానికి సంబంధించి పాడే పాటల్లో ఉండే ధోరణి కానీ ఉంది. దానికి జానపద సొబగులు అద్దావు. ఎంత చక్కగా ఉందంటే ఇది ఒక మేళవింపు, ఒక అద్భుతమైన మేళవింపు. భజన సంప్రదాయ శైలి, పద్యనాటక సంప్రదాయ శైలి, నువ్వు తీసుకున్న రాగాలు కానీ మధ్యలో సాకీలు రాగాలు అవన్నీ కూడా అది జనరల్గా జానపదంలో కనిపించవు, మనకు పద్యనాటక సంప్రదాయంలో కనిపిస్తాయి. పద్యనాటక సంప్రదాయం, భజన సంప్రదాయం అండ్ జానపదం, ఈ మూడింటి మేళవింపుగా చాలా చక్కని సారంగధరియా అనే పాటని రాబోయి సారంగధరియా ఈ మేడలోకి అని చాలా చక్కగా మమ్మల్ని అందరినీ కూడా నీ పాటల మేడలోకి మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. యశ్పాల్ అన్న ఇక చెప్పు ముచ్చట. మరి యక్షగానంలో ఉన్నటువంటి పాటలన్నీ కూడా జానపదాల్లో పాడుకునే పాటలు కలిసి ఉంటాయి. అంటే ప్రాథమికంగా యక్షగానులు పాడేటువంటి ప్రతి పాట జానపదాలు పాడతారు. వాళ్ళు పద్యాల్లో పాడితే ఆ పద్యాల్లో ఉన్న పాట తీసుకొచ్చి నాట్లలో పెట్టుకుంటారు వాళ్ళు, లేకుంటే ఆ కుప్పకొట్లలో పాడతారు. అంటే దాన్ని సబ్జెక్ట్ అదే ఉన్నా కూడా దాన్ని రాగం మార్చుకొని పాడతారు పాటలు. ఈ పాట పాడటం చాలా కష్టం. త్రికటి తాళం టక్క 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 కట్ట, ఇది చాలా కష్టమైన పాట. అది గాయకులు బ్రహ్మాండంగా పాడగలిగే గాయకులు మాత్రమే పాడగలుగుతారు. చాలా పాటలు గాయకులు కాని వాళ్ళు కూడా పాడతారు. ఏదో పోత దారింట పోతుంటే కూడా ఏదో నోట్లో నూడుకుండా పాడుకుంటూ పోతారు. కానీ ఇది అట్లా కాదు. ఖచ్చితంగా పాట మీద పట్టున్నటువంటి వాళ్ళు పాడేటటువంటి పాట, ఆ దరువు కూడా అటువంటిది అనమాట, ఆ మ్యూజిక్. ఓకేనా? చాలా బాగా పాడినావు, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వసీము తయారున్న రజుంగలు పిట్ట కొంచెం కూతగనం కృప. మా కృప చిట్టి తల్లి సిద్ధమా? సిద్ధమే అక్క. రావరిగా ఇక నీకు ఇందాక మా పెబ్బ చెప్పిండు కదా, పిట్ట కొంచెం కూతగనం. అందరు కూడా నేను మస్తు ఇష్టపడతారు తెలుసు, ఎందుకంటే నీ గాత్రం అంత కమ్మగా ఉంటుంది. కాకపోతే ఒక్కసారి నీ పేరు, నీ ఊరు మళ్ళీ ఒక్కసారి మా వాళ్ళకి చెప్పేసుకో. నా పేరు కృప, మాది శివాపూర్ గ్రామం, ఎల్లారెడ్డి మండలం, జిల్లా కామారెడ్డి. మరి కామారెడ్డి ముద్దు బిడ్డ ఏం పాట పట్టుకొచ్చింది? రమణి ఉయ్యాలో ఉయ్యాల అనే పాట తీసుకొచ్చినాక, రమణి ఉయ్యాలో అక్క నువ్వు పోయే ఉయ్యాల అన్నట్టుంది. ఇక నువ్వు వాడేసుకో, నేను వెళ్తున్నా. పోటీ గట్టిగా సుత్తున్నా కదా, ఒక్కొక్కరు అదర కొట్టేస్తున్నారు, నువ్వు కూడా తగ్గదు, సరేనా? కానీ మరిగా
కృప, నీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. పదాలు కూడా ఒక్కొక్కసారి గుర్తుకు రావు. నీ గురించి ఏం చెప్పానో అట్లా ఉంటుంది. నీ యొక్క గొంతు, నీ యొక్క ఆట, నీ యొక్క పాట, ఈ ఎక్స్ప్రెషన్స్ ఏం చెప్పాలి, ఒకటా రెండా ఎంత చెప్పినా కూడా తక్కువనే. మా వాళ్ళు అయితే అన్న టీం వచ్చిందంటే అక్కడ కూర్చుంటారు గట్లనే. ఇక మీరు గట్లనే కూర్చొని మా అన్నల్ని అడుగుద్దాం. మరి అన్న హరికృష్ణ అన్న. అమ్మ కృప, సార్ చక్కగా అసలు ఎంత అంటే పల్లె కోయిల వచ్చి ఇక్కడ పాట పాడుతున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. గొంతులో ఉండే మార్ధవత కానీ, సున్నితత్వం కానీ, ఆ సరదాతనం కానీ, కనిపించని ఒక గమ్మత్తైన ఆ తనం, ఆ నీ గొంతు ప్రత్యేకత నాన్న. అది నిజంగా దేవుడిచ్చిన వరం. నీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. తర్వాత నువ్వు ఎంపిక చేసుకున్న పాట, నువ్వు కామారెడ్డి నుంచి వచ్చావు, కరెక్టే, బాగుంది. రమణి ఉయ్యాలో రామన్న భీమన్న ఇద్దరన్నదమ్ముల కథతో, అంటే జానపద గీతాలలో ఉండే ఒక యాక్టివిటీ, అంటే మొత్తం యాక్టివిటీస్ అన్నింటినీ పాట రూపంలో చెప్పడం అనేది. మనకు పని పాట వేరువేరు కాదు. పని నుంచి పాట పుడుతుంది, పాట ద్వారా పనిలోని కష్టాన్ని శ్రమని మర్చిపోవడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఆ పని పాట రంగరించిన జీవన విధానం తెలంగాణ గ్రామీణ జీవన విధానం. ఆ జీవన విధానాన్ని తాలూకు పాటని ఈరోజు చక్కగా చెప్పినావు. పల్లెకోయిల కృప రూపంలో ఇక్కడ ఈ పాట పాడిందని భావిస్తూ నిజంగా నాన్న కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మరి యశ్పాల్ అన్న చెప్పాలన్నా మన కృప ఎట్లా పాడింది? కృప మంచి పాట తీసుకొచ్చింది. ఈ పాట జానపదంలో చాలా ప్రఖ్యాతిగాంచిన పాట. ఈ పాట ద్వారా 1 ఎకరం నాట్లు వేస్తారనమాట. 1 ఎకరం 2 ఎకరాలు కూడా వేస్తారు. ఇది ఒక కథాగానం అనమాట. ఇది సరే, సూపర్, మంచి సాహిత్యంతో కూడుతున్నటువంటి పాట, అట్లే కథాగానంతో ఉన్నటువంటి పాట. చాలా బాగా పాడినావు. ఎక్కడ కూడా బెనుకు వణుకు లేకుండా చాలా పట్టుత్వంగా, గట్టిగా, ఖచ్చితంగా గెలవాలనే ఆకాంక్షతో పాడినట్టుగా అనిపించింది. సూపర్, మంచిగా పాడినావు. థ్యాంక్ యూ సార్. వామ్మో, ఒక్కొక్కరు వస్తేనే ఇట్లుంది, ఇంకా మస్తు మంది ఉన్నారు, ఇంకా వాళ్ళది ఎట్లుంటుందో చూడాలి. మరి ఇప్పుడు గడ్డం రమేష్ అన్న పరేషాన్లు ఉన్నట్టున్నావు కదా, ఎవరిని పంపాలని? అట్లేం లేదు. ఇప్పుడు బరిలోకి మా ఉషక్క వస్తుంది. ఉషక్క సిద్ధమా? సిద్ధమేరా. సిద్ధమా? రా మరిగా. ఉషాక్ వచ్చిందంటే ఇక దుమారం చేయనీకే ఉంది, నాకు తెలుసు. కానీ ఒక్కసారి మళ్ళా మన ప్రేక్షకులందరూ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి నీ పేరు, నీ ఊరు ఒక్కసారి చెప్పి. అందరికీ నమస్కారం. గ్రామం పెద్ద జట్రం, ఉట్కూరు మండలం. ఇప్పుడు మైబ్నార్ ఉండి ఇంతకుముందు, ఇప్పుడు నారాయణపేట జిల్లా, మక్తల్ తాలూకా. అమ్మ పేరు మానిక, నా పేరు ఉష. ఇప్పుడు ఉష పోయి ఉషక్క అంటారు. మరి నీ పాటలు గట్లున్నాయి, ఉషని ఉషక్కని చేసినాయి మన పాటలు. మరి ఇప్పుడు ఏ పాట పట్టుకొచ్చింది ఉషక్క? వద్దుపోర ముద్దు కృష్ణ. వద్దుపోర ముద్దు కృష్ణ. మంచి పాటతోనే వచ్చేసినావు. చూస్తున్నావు కదా, పోటీ గట్టిగా ఉండాలి. ఒక్కొక్కరు అయితే మామూలుగా వాడతలేరు. నీ వంతు కృష్ణ నువ్వు చేయి, సరేనా? కానీ ఇక షురు చేయి. సీర చిన్నది గాని వంచు పెద్దదిరా, సీర చిన్నది గాని వంచు పెద్దదిరా, సీర చిన్నదిరా వంచు పెద్దదిరా, సీర చిన్నదిరా వంచు పెద్దదిరా. వధుపోర ముద్దు కృష్ణ సరుస మాడకురా, వధుపోర ముద్దు కృష్ణ సరుస మాడకురా. కన్ను
పట్టకురా రెట్ట పట్టిన రొట్టె సెదిరిపోతదిరా రెట్ట పట్టిన రొట్టె సెదిరిపోతదిరా వదుపోర ముదు కృష్ణ సరుసా మడకురా 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 ఉషక్క గంత ఆగమాగం చేసిండ కృష్ణ వచ్చి అవో ఇక కృష్ణయ్య గురించి చెప్పాలంటే ఒకటా రెండా ఎన్నెన్నో పనులు కొంట పనులు అన్నీ చేసి అందరు మనసులు గెలుచుకున్నాడు మన కృష్ణయ్య. మరి మా అక్క పాటతోని మా అన్న మనసులు గెలుచుకున్నారా లేదో ఒకసారి అడుగుదాం. ముందుగా మరి అన్నగారు చెప్పాలండి. ఉషక్క, నువ్వు వచ్చింది మక్తల్ నుంచి వచ్చినావు. తెలంగాణలో కృష్ణానది మొట్టమొదటిసారిగా పాదాలు పెట్టేది, అడుగులోకి వచ్చేది కృష్ణానది అంతా మక్తల్ నుంచే ప్రారంభమవుతుంది. అందుకే కావచ్చు బహుశా కృష్ణుడి పాటనే పట్టుకొని వచ్చినట్టు అనిపించింది నాకైతే. అవును సార్. చక్కని పాటను తీసుకొచ్చినావమ్మా ఉషక్క. నువ్వు కూడా చాలా చక్కగా పాడినావు. నాకు ఇంకొకటి ఏంటంటే ఆ కోరియోగ్రఫీలో ఆ కింద కూర్చున్నారు సరసమాడకురా అన్న విషయాన్ని చెప్పడానికి చేతుల్లో పిల్లన గ్రోవులు పట్టుకొని ఆ మిగతా డాన్సర్స్ అందరూ కూడా కింద కూర్చొని మంచిగా సరసమాడుతున్నట్టు మొదలెట్టి ఆ తర్వాత నృత్యాభినయాన్ని చేశారు. ఉషక్క, నీకు వందనాలు, నీకు క్షణార్థులు. యశ్పాల్ అన్న, ఈ పాటలో జానపదులు పాడినటువంటి పాటే, కానీ జానపదుల్లో కూడా కొంతమంది రాస్తారు, జానపద రైటర్స్ ఉంటారు కొంతమంది. అచ్చం జానపదులు రాసినటువంటి జానపదులు పాడిన పాటని ఒక ఊరు నుంచి ఒక ఊరు పోయిన క్రమంలో అది దిద్దబడి చక్కబడుతుంటుంది. అట్లనే ఈ పాట కూడా అట్లా ఎవరో రాసినటువంటి దాన్ని జానపదంలోకి వచ్చేసింది. ఇది జానపదంలోకి ఎందుకు వచ్చింది అంటే ఇది కోలాటం పాట. కోలాటంలో చాలా అద్భుతంగా పాడతారనమాట. చాలా బాగా పాడినావు. అయితే మధ్యలో ఏం జరిగిందంటే పాడుతున్నటువంటి క్రమంలో ఆ మ్యూజిక్ వాళ్ళు నీకు అందియలేకపోవటమో లేకుంటే నువ్వు దాన్ని అందుకోలేకపోవటమో పాట మర్చిపోవటమో ఎంత జరిగింది. చరణము రొట్టెలు చేయంగా గుర్తురాలేదు జర వాళ్ళు మళ్ళీ డబల్ వేయమని చెప్తుండా. అదే మళ్ళీ బీటు డబల్ వేశారు. ఓకే, అదేం లేదు, పెద్ద ప్రాబ్లం కాదు అది. కానీ మంచిగా పాడినావు, రాగం తాళం ఎక్కడేం ఇబ్బంది పడలేదు. కానీ కొంచెం అది ఓకేనా? రైట్. మరి చూద్దాం మరి ఇటు దిక్కు జుంగ తయారుందా లేదా అడుగుదాము. వసీము అక్క, మరి పోటీ చూసినావు కదా, గట్టిగా ఉంది. మరి ఏ బాణాన్ని సురుతావు ఇప్పుడు? మరి వంతుకొచ్చింది అది ఎంతకైనా వదలదు. కానీ అది ఎట్లా అంటే అందమైన పాటల పల్లకి నుంచి ఇప్పుడే దిగింది భామ, మా పాటల భానుప్రియ. భానుప్రియ సిద్ధమా? సిద్ధమా. రా బాను. బాను, ఒక్కసారి నీ పేరు నీ ఊరు ఒక్కసారి చెప్పేసుకో. అందరికీ నమస్కారం. నా పేరు భానుప్రియ. నేను పాలమూరు జిల్లాకి వెళ్ళి వచ్చిన. ఏం పాట పట్టుకొచ్చినావు మరి? పోవంగ పోవంగ పోలిపండు దొరికితే ఆ పోలిపండు దేనికి దారి తీస్తుంది అనేది నా పాట అక్క. ఈ పాట వింటే కొద్దిగా మనకు ముచ్చట అర్థమైతలేదు. ఆ పాట మొత్తం వింటే ఆ ముచ్చట ఏందో తెలుస్తుంది. ఇక మరి మంచిగా షురూ చేయి, పోటీ గట్టిగా ఇయ్యి, సరేనా? ఎందుకంటే చివరి అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలి. తప్పకుండా అక్క. కానిగా పోవంగ పోవంగ పోలి పండు దొరికే వంగుతే ఆ వదినే ఓడి పట్టుకునే వంగుతే ఆ వదినే ఓడి పట్టుకునే పోవంగ పోవంగ పోలి పండు దొరికే వంగుతే ఆ వదినే ఓడి పట్టుకునే వంగుతే ఆ వదినే ఓడి పట్టుకునే
రేవెండ్ల చెట్టు కింద చదివినదెవరే చదివిన మా అన్న సేమటలే వట్టే చదివిన మా అన్న సేమటలే వట్టే రేవెండ్ల చెట్టు కింద చదివినదెవరే చదివిన మా అన్న సేమటలే వట్టే ఇసిరావే మా వదిన ఈసన గలిగా ఇసిరిన పోదమ్మ ఈ దారి చెమట కడిగిన పోదమ్మ కలవారి చెమట గుడ్డేలు దేండమ్మ గుండ్రాలు దిద్దాం ఆ మొలకలేండమ్మ ఈ పాలు లేదాం ఆ మొలకదేండమ్మ ఈ పాలు లేదాం గుడ్డేలు దేండమ్మ గుండ్రాలు దిద్దాం ఆ మొలకదేండమ్మ ఈ పాలు లేదాం సెరివేడు నీళ్ళు వచ్చే సెర వచ్చే మొలక కలవారి నీళ్ళు వచ్చే కలిసొచ్చే 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 మొలక భానుప్రియ అక్క చాలా చాలా అందంగా పాడినావు, అద్భుతంగా పాడినావు. మరి మా హరికృష్ణ అన్న గారు పాట ఎలా ఉంది, అమ్మ ఎలా పాడింది ఒకసారి చెప్పాలన్నా. అమ్మ భానుప్రియ చాలా చక్కగా పాడావు, Thank ఆడబిడ్డ అనిపించుకున్నావు నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో అంటే మచ్. తెలంగాణలో ఎంత చేసినా కూడా ఏంటంటే పుట్టినిల్లు గొప్ప మెట్టినింటి కంటే కూడా అన్న గొప్పగా అనిపిస్తాడు, భర్త ఎంత గొప్పోడైనా కూడా అన్నే గొప్పగా అనిపిస్తాడు. ఎస్ సార్. సో ఇప్పుడు నువ్వు ఎంపిక చేసుకున్న పాటలో కూడా ఇద్దరు చెమటలు ఇద్దరి సేమే, ఇద్దరు కష్టపట్టోళ్ళే, ఇద్దరు చెమట సుక్కలు గార్చేటోళ్ళే. అవును సార్. కానీ అన్న చెమట దగ్గరికి వచ్చేసరికి ఏమో సిగ్గు బంగారంగాను సిరిమల్ల చెమట, కొంగు బంగారంగాను మా అన్న చెమట సార్ అన్నట్టుగా అనిపించింది నాకు. అది సార్. తర్వాత అదే భర్త దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మరిపిన పోదమ్మ మావారి చెమట, కడిగిన పోదమ్మ కలవారి చెమట, అలాగే ఇసిరిన పోదమ్మ ఇదారి చెమట, కడిగిన పోదమ్మ కలవారి చెమట. అంటే వాళ్ళ హస్బెండ్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ పాటలో ఇద్దరిని పోలిక చెప్తూ ఇద్దరూ కష్టపడ్డప్పటికీ ఒకే అంశాన్ని రెండు వైపుల కోణాల్లోంచి చెప్తున్నది. అంటే ఆడబిడ్డ మనస్తత్వం ఎట్లుంటుందంటే తన తల్లిగారి ఇంటి వైపు నుంచి ఉన్నోళ్ళు కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రేమ ఎక్కువ ఉన్న తత్వాన్ని ఈ పాట ద్వారా చెప్పినట్టుగా నాకు అనిపించింది. గుసగుసలు పెట్టినట్టుగా కింద కూర్చొని చెప్పినావు చూసినావా, అది కొసమెరుపు. చాలా బాగా చేసినావు నాన్న, చాలా చక్కని గొంతు, చక్కని పాట, అద్భుతంగా పాడినావు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. యశ్పల్ అన్న అయితే ఇంకా చక్కగా పాట గురించి వివరించి చెప్పేస్తాడు. ఈ పాట మంగళారతుల పాట, ఊళ్ళలో వాడుకునే మంగళారతుల పాట. వదినే వస్తున్నప్పుడు ఆ వదినే ఆ పక్కన అన్న ఉంటాడు. ఈ చెల్లెళ్ళే మంగళారతులు ఎక్కువ పాడేది దగ్గర, లేకుంటే అత్త వరుస అయినటువంటి వాళ్ళు వదిన వరుస అయినటువంటి వాళ్ళు ఒక రౌండ్ పాడతారు, సొంత ఆడబిడ్డలు ఒక రౌండ్ పాడతారు. అట్లా సొంత ఆడబిడ్డ ఆ పెళ్ళిళ్ళలో పాడుకునేటువంటి మంగళారతుల పాట. ఇది పాట ముందుకెళ్ళిపోద్దా లేదా అనేటటువంటిది కొంచెం బెరుకుతూ లాస్ట్కి వచ్చేసరికి గొంతు ఎక్కడో జీరా పోతున్నట్టుగా అట్లా భయంగా అనిపించినట్టుగా ఉంది. కానీ మొత్తానికైతే ఏరు దాటేసినావు, చాలా బ్రహ్మాండంగా పాడినావు. ఓకే, సూపర్. పోటీ మాత్రం గట్టిగా నడుస్తుంది, మీరు అందరు గట్టిగా కూర్చోరు, లేవద్దు, ఇంకా సమయం ఉంది మనకి. మరి రమేష్ అన్న ఇక ఆఖరి జుంగని పంపిస్తావా? రాజు రెడీ ఉన్నాడు రా. రాజు, ఒక్కసారి నీ ఊరి పేరు, నీ పూర్తి పేరు మన ప్రేక్షకులకు చెప్పాలి. నా పేరు రాజు యాదవ్, మాది తిప్పడంపల్లి గ్రామము, ఆత్మకూరు మండలము, వనపర్తి జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా. మరి ఫైనల్ ఇస్రా నీకు ఏం పాట పట్టుకొచ్చుకున్నావు?
ఒక మంచి పాటని తీసుకొచ్చి ఒక మంచి పాట. ఈ పిల్లగాంతో ఇదే గోస, ఏం పాట అంటే అస్సలు చెప్పడు, ఇక సస్పెన్స్లు ఉన్నట్టే ఉంటుంది. సరే చెప్పక్తి, కానీ మైక్ పట్టుకున్నాక వాడు మరి వాళ్ళు వినాలి కదా. సరే కానీ మరిగా పొద్దు మెరుపు వంటి సుక్క పొయ్యేటి మేనత్త కొడుక, పొద్దు మెరుపు వంటి సుక్క పొయ్యేటి మేనత్త కొడుక, చాలా చాలా దయలు ఉంచోయి మేనత్త కొడుక, చాలా చాలా దయలు ఉంచోయి. గురిగింజొన్నె సీరా కట్టి గుత్తం పట్టు రైకా దొడిగి, గురిగింజొన్నె సీరా కట్టి గుత్తం పట్టు రైకా దొడిగి, గుజ్జు మామిడి ప్యారమున్నావే పామారులేమా, గున్న సింతవనుకున్నానే. అత్త కొడుక మేనా మరిది ఉత్తమగుడ ఊరేగి రమ్మి, అత్త కొడుక మేనా మరిది ఉత్తమగుడ ఊరేగి రమ్మి, మంకు బుద్ధి మానైతీవా మేనత్త కొడుక, మంకు బుద్ధి మానైతీవా. ఉస్కెరేడి దిమ్మెల మీద ఉమ్మెనా తానాల మీద, ఉస్కెరేడి దిమ్మెల మీద ఉమ్మెనా తానాల మీద, ముసుగులెత్తి ముఖము చూపావే మేనత్త కొడుక, ముసుగులెత్తి ముఖము చూపావే. సిల్కవన్నీ సీటీ సీరా ఎల్కగొట్టె ఏమీ చేతు, సిల్కవన్నీ సీటీ సీరా ఎల్కగొట్టె ఏమీ చేతు, జాల ఓసే జానుడవయ్యేవా మేనత్త కొడుక, జాల ఓసే జానుడవయ్యేవా, జాల ఓసే జానుడవయ్యేవా మేనత్త కొడుక, జాల ఓసే జానుడవయ్యేవా. కొత్తదేమో ముత్యాల రత్తు కోమాలి మొక్కల రైక, అప్పు చేసి నేను తెత్తూనే, అప్పు చేసి నేను తెత్తూనే బామాలరేమా, అప్పు చేసి నేను తెత్తూనే. రాజు అక్క అలా 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 ఏదో ఊహల ప్రపంచంలోకి అలా వెళ్ళి అక్కడ ఓ చెట్టును చూసి దానికి ఉయ్యాల కట్టి దాన్ని లేచి నిద్ర ఊడుస్తున్నట్టు అంత చక్కగా ఉంది. నిజంగా చాలా తీయగా, తేనె ఎంత తీయగా ఉంటుంది, నీ పాట అంత తీయగా కమ్మగా అనిపించింది. మరి మా అన్నల్ని అడిగేద్దాము. ముందుగా మరి హరికృష్ణ అన్నగారు. రాజు యాదవ్, చాలా చక్కని పాట ఎంపిక చేసుకున్నావు, అండ్ పాట పాడిన తీరు కూడా చాలా బాగుంది. వనపర్తి నుంచి వచ్చావు, నిజంగా అది పాటల వనం. అది వనపర్తి అంటే వనం అంటే తోట, పాటల తోట నుంచి వచ్చావు. ఆ పాటనే పట్టుకొని వచ్చినావు నువ్వు, ఇట్లా నీతో పాటు వస్తూ నీ భుజం మీద ఆ పాటను వేసుకొని వచ్చినట్టే వచ్చినావు. చాలా చక్కగా పాడినావు. అయితే దీంట్లో నాకు అంటే సాహిత్యపరంగా ఇదంతా జానపద బాణి, జానపద శైలి, జానపద కథ ఇదంతా ఉంది. కానీ
నాకు పాడిన తీరులో జానపదం కంటే కొంచెం ఫిల్మీ స్టైల్ అనిపించింది. కొంతవరకు అంటే మైదాన ప్రాంతపు ప్రజలు పాడుకునే కొంచెం పాండిత్యంతో కూడిన పాటలాగా అనిపించింది. చాలా చక్కగా సమన్వయం చేసి చాలా అద్భుతంగా పాడావు. నిజంగా రాజు, నువ్వు పాటల వనరాజువే. థ్యాంక్ యూ సార్. యశ్పాల్ అన్న, మరి రాజు పాట ఎట్లుంది? మరి పాట భావం అయితే బాగానే ఉంది. అది మధ్యలో నువ్వు రాగం తీసినావు చూడు, జనరల్గా ఈ రాగాలకు సంబంధించినటువంటిది పాట ఏం కాదు, జనరల్ పాటే. నువ్వు మంచిగానే పాడినావు, కానీ మన గొంతుని ఇంకా మన వాయిస్ ఇంకా బాగుందని చెప్పడానికి కొంచెం రాగాలు యాడ్ చేస్తుంటారు మనోళ్ళు అక్కడక్కడ గాయకులు. కానీ అది మనకు ఎదురు వస్తాయి అన్న సంగతి కూడా కొంచెం గుర్తు పెట్టుకోరు. ఇప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ వేస్తే కొప్పు వేరే తిరిగి ఉంటుంది, ఆ ఉన్నదాన్ని పట్టుకొని కొప్పు వేయాలి కదా. ఓకే, నీ గొంతుకు ఏమి ఎస్మిషల్లు, బ్రహ్మాండమైన వాయిస్, ధారాళంగా వచ్చే వాయిస్, ఎక్కడ కూడా జీర కనపడదు. చాలా సునాయసంగా ఏ పాటనైనా పాడగలిగేటటువంటి గొంతు నీది. ఓకేనా? చాలా బాగా పాడినావు, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక మరి వసీము, ఇంకా ఆఖరి జుంగు ఉంది, మరి ఆఖరి జుంగని పంపుతావా? ఇప్పుడు వాళ్ళు ఉయ్యాలు ఊపితే మేము ఉయ్యాల లెక్కించి దబ్బుతాము. ఆహా, కాబట్టి ఇప్పుడు ఉయ్యాలకి వెళ్ళి దుంకుడేనా చక్కగా? ఇక పాట అంటే దుంకుతావు అన్నట్టు. అంతే, దుంకుడే. దుంకనీకి మరి ఎవరు? మా కొమ్ము రామక్క వస్తున్నది. రమక్క, ఒక్కసారి ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, నీ పూర్తి పేరేంది మా వాళ్ళకి చెప్పేసి. మాది సుబ్లేడి గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నా పేరు కొమ్ము రమ. కొమ్ము రమ. ఇక మేము అందరం ముద్దుగా రమక్క అని పిలుచుకుంటాము. మరి రమక్క, ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? సెపుల్ల గంధము సిమ్మటిల్లంగా ఎండల్లపైనంబో రామ యాడికోయ్ రామ అని ఒక సాంగ్. గిట్లుంటుంది ఇలా ముచ్చట. అడుగుతా అంటే పల్లయ్య మొత్తం చెప్తాది నాకు, ఇదేందో ఇలా ముచ్చటనైతే తొండి అంతా. సరే ఇక ఆ ముచ్చట ఇనుడు కన్నా ఆ పాట వాడితేనే మనకు అర్థమవుతుంది. ఇక షురూ చేయి, పోటీ గట్టికి, సరేనా? కానీ ఇక సెప్పుల్ల గంధము సిమ్మటిల్లంగా ఎండల్ల పైనంబో రామ ఎండల్ల పైనంబో యాడికోయ్ రామ. ఎండల్ల పైనంబో యాడికోయ్ రామ మా పడికి భద్రకాళి రామ మా పడికి భద్రకాళి మా ఉల్ల నిద్ర. మా పడికి భద్రకాళి మా ఉల్ల నిద్ర తెల్లార్తే తుంగభద్ర రామ తెల్లార్తే తుంగభద్ర గంగా స్థానాలు. మాగివానాలు గురిసే మా బాయి మీద మగువాకు మా బాయ రామ మగువాకు మా బాయి నీళ్ళు మనసాయే. మగువాకు మా బాయి నీళ్ళు మనసాయే. సితారి సిరి తెనిగాయ్ రామ సితారి
సితారి తీరి శనగే పప్పు మనసాయే 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 సితారి తీరి శనగే పప్పు మనసాయే. రమక్క ఊపు ఊపేసినావు కదా ఉప్పలగా చెల్లి అంతేనా? అబ్బో ఇక ఈ అక్కతో ఒక ముచ్చట ఏంటంటే పాడుతుంది, ఆడుతుంది, దుంకుతుంది, నవ్వుతుంది, ఇక అసలు ఆ ముఖంలోనే అన్ని కనబడతాయి అన్న. ఇక మీ మాటల్లో మరి అక్క పర్ఫార్మెన్స్ ఎట్లుందో ఒకసారి చెప్పాలా. కొమ్ము రమక్క, రాముడి పేరుతో నీ పేరున్నది. నువ్వు వచ్చింది కూడా ఖమ్మం నుంచి, భద్రాచల రాముడి నుంచి వచ్చినావు. సో అందుకే బహుశా రాముడిని తలుచుకుంటూ రాముడినే ఒక లయగా పెట్టేసుకొని ఈ పాటని తీసుకొచ్చినట్టు అనిపించింది. ఆ పాటకు తగ్గట్టు, ఆ లిరిక్స్కి తగ్గినట్టుగా ముఖంలో అభినయం కానీ, తర్వాత డ్యాన్స్ చేస్తున్న మధ్యలో ఇంటర్లూడ్స్ మధ్య, అంటే పాటకి మధ్య ఆ మ్యూజికల్ నోట్స్ వస్తున్నప్పుడు దానికి తగినట్టుగా ఆ శరీర విన్యాసాలు చేయడం కానీ చాలా చక్కగా, అంటే చూసే వాళ్ళకి ఒకలాంటి జోష్ని ఇస్తుంది. కంగ్రాచులేషన్స్ రమక్క. థ్యాంక్ యూ సార్. యశ్పాల్ అన్న, ఈ పాట వలపోత పాట. ఈ పాట బాధతో పాడే పాట. జనరల్గా ఈ పాట ఏంటంటే పిల్లలు లేనటువంటి ఇద్దరు అక్క చెల్లెల్లో, అక్కకు పిల్లలు ఉంటారు, చెల్లెకు పిల్లలు ఉండరు. భర్త ఊక కొడతా ఉంటే ఇంటికి వచ్చి నీ భర్తని నాకు వరమీయమని అడుగుద్ది అనమాట. ఇది పాట. అసలు అర్థం చాలా గొప్పగా ఉన్నటువంటి పాట, చాలా శోకంతో ఉన్నటువంటి పాట. సరే, బాగా పాడింది రమ. రమ గొంతులో అదొక సపరేట్ గొంతు రమది. ఈ అందరి గొంతుల కన్నా రమ ధ్వని వేరే ఉంటుంది ఆ గాత్రంలో. ఓకేనా? చాలా బాగా పాడినావు, సూపర్ అమ్మ. అబ్బాబ్బా ఎంత చక్కని పాటలు, ఎంత హుషారుగా వాడిరుల్లా. మరి చూసిరు కదా మొదటి ఉద్దిలా ఎంతో అద్భుతమైన పాటలతో మీ అందరు మనసులు గెలుచుకున్నారు. మరి ఇంతటితో మొదటి ఉద్ద అయితే పూర్తయింది. మళ్ళీ వచ్చే వారం రెండో ఉద్దిలో మళ్ళీ కలుసుకుందాం. గట్లనే చూస్తూ ఉండుర్రి, సరేనా? మంచి టీవీ కడ కూర్చుర్రి, బుక్కడు బువ్వ తిన్నుర్రి, మరి చూస్తూనే ఉండుర్రి. ఆట పాట సందడి, ఇది పల్లె పాటల సింగిడి.